హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైమ్ టేబుల్స్ని అయితే తీసుకొచ్చానండి. చూసేదానికన్నా ముందు ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ని, ఎంతోమందికి యూస్ఫుల్ వీడియోస్ని నేను మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో ఈ టైం టేబుల్స్ని నేను తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైం టేబుల్స్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ టైం టేబుల్సేనండి. మేమేదో సొంతగా తయారు చేసేసింది అయితే కాదు. మేము ఎక్స్పెరిమెంట్ అయ్యి, మాతో పాటు ఉన్న టీమ్ ఎక్స్పెరిమెంట్ అయ్యి ఈ యొక్క టైం టేబుల్ని అయితే చేయడం అయితే జరిగిందండి. మా దాంట్లో అందరూ ఎంప్లాయీసే ఉన్నారు. సో వాళ్ళలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకుని ఎక్స్పెరిమెంటల్ టైం టేబుల్సేనండి. సో ఖచ్చితంగా ఇదొక జీవితాన్ని మార్చే టైం టేబుల్లే అవుతుందండి ఖచ్చితంగా. అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్ ఒకటే జీవితం కాదండి, మనకి జీవితం చాలా ఉంటుంది. సో గవర్నమెంట్ జాబ్ వస్తేనే లైఫ్, లేకపోతే అసలు లైఫే లేదు అని చెప్పేసి దయచేసి ఎవ్వరు అనుకోవద్దు. సరే, ఇప్పుడు మనం టైం టేబుల్లోకి అయితే వెళ్ళిపోదాము. డీటెయిల్డ్గా చూద్దామండి. ఇక్కడ చూడండి, జనరల్ టైం టేబుల్. వేకప్ వచ్చేసి 4 to 4:30, అంటే 4 to 4:30 లోపే లెగిసిపోవాలండి. ఆ తర్వాత ఇంకో 30 minutes మన ఫ్రెష్ అప్ టైం కోసం ఉంటుంది. స్టడీ టైం వచ్చేటప్పటికి 5 to 8. ఇక్కడ 5 to 8 మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం టఫ్ సబ్జెక్ట్స్ని తీసుకుంటే ఒక బెటర్ అనొచ్చు. ఎందుకంటే ఈజీగా మన బ్రెయిన్లోకి వెళ్తుంది. కానీ కొంతమందికి అయితే నైట్ అవర్స్ చాలా వాళ్ళకి ఫ్రెష్గా అనిపిస్తుంది. నాకులాగా నేను నైటే ఎక్కువ చదివేదాన్ని, కానీ మా ఫ్రెండ్స్ మాత్రం మార్నింగ్ ఎక్కువగా చదివేవారు టఫ్ సబ్జెక్ట్స్. సో అది మీ ఇష్టం అండి, దట్స్ అప్ టు యూ. ఎందుకంటే ఇక్కడ సెగ్రిగేట్ వచ్చేసి టైంని సెగ్రిగేట్ మాత్రమే ఇక్కడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 8 తర్వాత నేను ఒక స్లాట్ని లీవ్ చేశాను. ఎందుకంటే ఫ్యామిలీ అన్నాక ఏదో ఒక వర్క్ ఉంటుంది. సో ఆ టైంలో అట్లీస్ట్ మీ వర్క్ అన్నా చేసుకోవచ్చు, లేదా మీరు రిఫ్రెష్ అవ్వచ్చు, లేదా మేము చదువుతాము, ఆ టైంని మేము వేస్ట్ చేయము అంటే మాత్రం అది కూడా మీ ఇష్టం అండి. సో 8 to 9 వచ్చేటప్పటికి మీరు మీ బ్రేక్ఫాస్ట్ చేసేసి 9 to 12 వరకు ఇంకొక వేరే సబ్జెక్ట్ ఏదైనా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో 12 to 1 బ్రేక్ తీసుకోండి. తర్వాత స్లీప్ ఖచ్చితంగా ఒక 1 hour అన్న స్లీప్ లేకపోతే మన బ్రెయిన్ రీస్టార్ట్ అవ్వదు. సో తర్వాత ఖచ్చితంగా 2 to 3 hours మాత్రం అర్థమెటిక్ రీజనింగ్కి ప్రాక్టీస్ ఖచ్చితంగా మనకు కావాలండి. అండ్ ఆల్సో తర్వాత 6 to 6:30 ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి. తర్వాత స్టడీ సబ్జెక్ట్కి వచ్చేసరికి 6 to 9 ఖచ్చితంగా ఒక 3 hours మళ్ళీ మీరు కేటాయించుకోవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అస్సలు వదలొద్దండి, మెమరైజ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్. ఒక డేలో ఏవేవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి 10 to 11 PM నైట్ ఖచ్చితంగా మీరు చదివినట్లయితే లేదా రాసుకున్నా మీకేంటంటే నైట్ అవే కళ్ళు వస్తాయి మ్యాక్సిమమ్. ఎందుకంటే మనం ఫోకస్డ్గా చదువుతాం కాబట్టి ఖచ్చితంగా అవే కళ్ళు వస్తాయి. సో రిపీటెడ్గా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనం వాటిని ఎవరితోనో డిస్కస్ చేయడమో, లేకపోతే మనం వాటిని మళ్ళీ రికాల్ చేసుకోవడమో అయితే బాగుంటుందండి. దాని కింద నేను నోట్ రాశాను, ఎందుకంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. చాలామంది హెల్త్ పట్టించుకోకుండా ఒకటే పందాలో చదువుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ దట్ యువర్ హెల్త్ ఇస్ వెరీ మచ్ వెల్త్. యువర్ హెల్త్ ఈజ్ వెల్త్. తర్వాతే మనం ఏదైనానండి. ఆ తర్వాత మనము వర్కింగ్ సింగిల్ ఉమెన్కి, మెన్కి, ఇక్కడ సింగిల్ ఉమెన్ మెన్ అని నేను ఎందుకు చెప్పానంటే, జనరల్గా వర్కింగ్ సింగిల్ ఉమెన్కి మెన్కి వచ్చేసరికి కొంచెం బర్డెన్స్ అయితే ఎక్కువే ఉంటాయి. ఇంకా సింగిల్ ఉమెన్కి అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే నేను కూడా ఉమెన్ కాబట్టి. సో ఇక్కడ కూడా మనం టైం టేబుల్ చూద్దాం. వేకప్ టైం వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ ల్యాగ్ చేయడానికి ఉండదండి. అలారం పెట్టుకుంటే 4 కల్లా లెగిసిపోవాలి ఖచ్చితంగా. అండ్ ఆల్సో 4:30 to 8 వరకు మీ వర్కింగ్ అవర్స్, అంటే లైక్ మీకు ఆఫీస్ టైం 10 o'clock అయితే 9 వరకు చదువుకోవచ్చు, లేదా 9:30 వరకు కూడా చదువుకోవచ్చు ట్రావెలింగ్ డిస్టెన్స్ దగ్గర అయితే. లేదు అంటే ఇది మీ యొక్క ఇష్టం అండి. 4:30 AM to 8 o'clock వరకు ఖచ్చితంగా డిఫికల్ట్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి. అప్పుడే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అది మైండ్లో రీకాల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఆఫీస్ అవర్స్లో అట్లీస్ట్ 1 hour అన్న ఫ్రీ టైం ఉంటుంది. ఖచ్చితంగా బ్యాంక్ ఎంప్లాయీస్కి అయితే ఫ్రీ టైం ఉండదు. సో ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రీ టైంలో అట్లీస్ట్ 1 hour or మోర్ ఆ టైంలో మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అక్కడ మనం చేయలేం కదండి. సో బెటర్ కరెంట్ అఫైర్స్ మీరు ఏదో ఒక వెబ్సైట్ నుంచి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడమో, లేదా చూడడమో, లేదా రాసుకోవడమో చేసుకోవడం అయితే
సో, ఆఫీస్ టైమ్‌లో కరెంట్ అఫైర్స్ చూసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనం ఎవరికీ చదువుతున్నట్టు కనపడం అని నా ఉద్దేశం. ఆ తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత 6-8 ఖచ్చితంగా మీరు వేరే సబ్జెక్ట్స్‌కి కేటాయించాలండి టైము. తర్వాత 8-8:30 వచ్చేసి ఫుడ్ బ్రేక్ అండి. తర్వాత 8:30-11 వరకు మీరు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కానీ, లేకపోతే మీరు చదవని ఏదైనా సబ్జెక్ట్ ఉంటే అది కానీ, లేదా రికాల్ చేసుకోవడం కానీ, మెమరైజ్ చేసుకోవడం కానీ, ఏదో ఒకటి టైం అయితే మీరు కేటాయించుకోండి. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీ. మ్యాక్సిమం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఆఫీస్ వర్క్సే ఎక్కువ మైండ్‌లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో, మ్యాక్సిమం ఆ వర్క్ అయిపోయిన తర్వాత కట్ కట్‌మని మీరు మీ ఫోకస్ అయిపోవాలి స్టడీ మీద. అండ్ ఆల్సో ఇక్కడ మళ్ళీ మ్యారీడ్ వర్కింగ్ విమెన్ అండ్ మెన్ అండి. ఇక్కడ మ్యారీడ్ విమెన్‌కి మాత్రం చాలా వర్క్ ఉంటదని నా ఉద్దేశం. బికాజ్ ఐ యామ్ ఆల్సో ఎ మ్యారీడ్ వర్కింగ్ వుమెన్ అండ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ అనదర్ జాబ్. సో, ఇక్కడ ఈ ఫేజ్ అయితే ప్రెజెంట్ అయితే నేను ఫేస్ చేస్తున్నానండి. సో, అందుకని ఈ ఫేజ్ అయితే నేను స్ట్రెస్ చేస్తున్నాను. బికాజ్ ఈవెన్ ఐ హ్యావ్ అ చైల్డ్ ఆల్సో. సో, వేకప్ టైం అయితే ఖచ్చితంగా 4 గన్ షాట్‌గా 4కి లెగిసిపోవాల్సిందే. లేకపోతే మనకసలు టైం అస్సలు సరిపోదండి. సో, 4 కల్లా లెగిసిపోవాలి. తర్వాత స్టడీ టైమ్ వచ్చేసప్పటికి 4:30-7 బికాజ్ వర్కింగ్ వుమెన్స్ ఖచ్చితంగా ఫుడ్ అయితే కుక్ చేయాలి కాబట్టి 7 తర్వాత ఆహ్, దే హ్యావ్ టు అంటే లైక్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీకి కొంత టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మెన్స్ అయితే 4:30కి నుంచి 8 వరకు మీరు ఆఫీస్ టైం వరకు మీరు మీ చదువైతే చదువుకోవచ్చు ఖచ్చితంగా. నెక్స్ట్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అట్‌లీస్ట్ 1 అవర్, 2 అవర్స్ మనకి అట్‌లీస్ట్ ఒక చిన్న గ్యాప్ అన్న ఉంటుందండి. సో, ఆ గ్యాప్ టైమ్‌లో మీరు ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అన్నా లేదా 1 అవర్ అన్నా కేటాయించండి కరెంట్ అఫైర్స్ కోసం. తర్వాత ఇంటికొచ్చేసిన తర్వాత 6-9 పీఎం వరకు ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ కోసం మీ యొక్క టైంని కేటాయించాలి. విమెన్ అయితే 6-8 ఎందుకంటే దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఆల్సో దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, అట్‌లీస్ట్ 1 అవర్ వాళ్ళకి అక్కడ లాగ్ అయిపోతది. తర్వాత బ్రేక్ టైమ్ వచ్చేసి 8-9 ఉంటదండి ఖచ్చితంగా మనకి. ఫుడ్ బ్రేక్ ఇన్ బిట్వీన్ ఏ టైం అయినా పర్వాలేదు. తర్వాత ఆఫ్టర్ 9-11 వచ్చేసి వేరే స్లాట్ అండి ఇది. థర్డ్ స్లాట్ మనకి డేలో. సో, ఈ థర్డ్ స్లాట్‌లో కూడా మనకేంటంటే అర్థమెటిక్ రీజనింగ్ ఖచ్చితంగా అసలు మనం వదలకూడదు డైలీ. ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. వర్కింగ్ వుమెన్ 11-12 పీఎం వరకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క కరెంట్ అఫైర్స్‌ని అయితే చదువుకుంటూ ఉంటే కరెంట్ అఫైర్స్ అయితే బెటర్ అండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వర్కింగ్ వుమెన్ నీడ్ టు ఫోకస్ ఆన్ ది స్టడీ. ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి. అండ్ ఆల్సో ఈ టైమ్ టేబుల్స్ అన్నీ ఏంటంటే ఈ ఒక దిక్సూచిలాగా అంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. లేదా ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పార్ట్‌కి నేను సెగ్రిగేట్ చేసి ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. అండ్ ఆల్సో మెయిన్ వచ్చేసేటప్పటికి ఉద్యోగమే లైఫ్ కాదండి. నేను మళ్ళీ మళ్ళీ సో, జాబ్ అనేది ఒక పార్ట్ అండి. మనకి మన లైఫ్‌ని కొంత ఎన్హాన్స్‌మెంట్ ఇచ్చేది. సో, డిప్రెస్ అవ్వద్దండి దయచేసి. మనం ట్రై చేయడం అయితే మన మన చేతిలో ఉంది. సో, ట్రై చేద్దాము. రాకపోతే దాని గురించి పెద్ద ఆలోచించదండి. ఎందుకంటే లైఫ్ హ్యాస్ మెనీ ఆపర్చునిటీస్. సో, నాకు ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.